అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒంగోలు రావటం జరిగింది. ఒంగోలులో ఆయనకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలినేని అభిమానులు అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్పారని కూడా మనం చెప్పుకోవచ్చు. నేను ఇప్పిస్తాను వాళ్ళ ఫుట్ అంటే వాడి సరిగ్గా మళ్ళీ బాగా చేస్తాడు. సైడ్ రానా సైడ్ రానా బాగానే ఉన్నా. జాగ్రత్త పడతాడు మీతో చేతులు కాదు అలా ఇప్పుడున్న పరిస్థితి మౌనమే కరెక్ట్. బాబు సెల్లుది అమ్మ తమ్ముడు అన్నా కొద్ది సైడ్ రానా సైడ్ రానా నువ్వు కూడా రామ్మా ఓటు తీస్తాడు అల్లో అంతీనా అయిపోయిందన్నా పంపించుకో అయినా ఉండ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇంత ఫాలోయింగ్ రావడానికి గల కారణాలేంది? ప్రస్తుతం ఆయనకి జనసేన పార్టీలో పోస్టు లేదు, నామినేటెడ్ పదవి కానీ పార్టీ పదవి కానీ ఏమీ లేదు. రేపు ప్రకటించేటువంటి పదవుల్లో ఏదైనా కూడా అవకాశం వస్తుందని మాత్రమే సమాచారం తెలుస్తూ ఉంది. అయితే జిల్లా నలుమూలల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవటానికి అక్కడికి వచ్చేటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి ఎందుకు అంత ఆశగా ఆయన్ను చూసేందుకు కానీ ఆయనతోటి మరి వారంతా కూడా కలిసి ఫోటోలు దిగేందుకు ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఒంగోలు రాజకీయాల్లో మరి కొత్త చర్చ మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2024 ముందు మాత్రమే రాజకీయంగా కూడా మరి తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. 2024 తర్వాత కూడా ఇప్పటి వరకు ఎక్కడ బహిరంగ సభల్లో కానీ ఎక్కడ కూడా ఆయన స్పీచ్ ఇచ్చినటువంటి సందర్భాలు వేళ్ల మీద లెక్కించుకోవచ్చు. మన డీలిమిటేషన్ సందర్భంగా మాత్రమే ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత మేబీ 2-3 మీటింగుల్లో మాత్రమే మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆయనకు మరి శుభాకాంక్షలు అభినందనలు తెలిపేందుకు అంతమంది రావడానికి గల కారణాలు అర్థం కాని పరిస్థితులని మనం చెప్పుకోవచ్చు. రేపు జనసేన పార్టీకి సంబంధించి రేపు మనకి మున్సిపాలిటీ ఇవన్నీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచి, అదేవిధంగా మనకి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా మేబీ ఇంకో 3 నెలల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ పదవి కాలం కూడా పూర్తి కానున్న నేపథ్యంలో మరి కొంతమంది ఆశగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ప్రసన్నం చేసుకునేందుకు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి జిల్లా పదవులు కూడా మరి కొన్ని రోజుల్లో రానున్న నేపథ్యంలో బాలినేని ప్రసన్నం చేసుకునేందుకు కూడా వారంతా వచ్చి ఆయనకు అభినందనలు తెలుపుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.